నమస్తే. మేము పుష్కల్ అగ్రోటెక్ కంపెనీ వాళ్ళము. అదే నమస్కారం పెద్దనా. ఈరోజు పొద్దున మేము ఇది ఒక స్పెషల్ ప్రోగ్రాము, అంటే బైక్ ర్యాలీగా వచ్చి ఇట్లా మన కంపెనీ ద్వారా ఎరువులు వాడిండే రైతులందరినీ పలకరించే ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టుకున్నాం. ఓకే ఓకే పెద్దనా, మీ పేరు ఏం పేరు పెద్దనా? తిమ్మారెడ్డి. ఏ ఊరు మీది? మాది ఒంటిమిద్ది. ఇక్కడే ఇల్లు కట్టాం. ఒంటిమిద్ది. ఇక్కడే ఉంటున్నారు. ఒక ముదిగల్ రోడ్ లో ఇక్కడ మీ పొలము ఇల్లు కూడా ఈడే కట్టాం. ఇందాక మీరు చూశాను నేను, మీది మా కంపెనీ ద్వారా లీవ్స్ చూస్తే దాదాపు 6 నెలల నుండి మీరు మందులు వాడుతున్నారు. ఇప్పుడైతే వేరుశనగ ఎన్ని రోజుల పైరు ఇది? నెలన్నర. ఇంతకు ముందు ఏం పంటకు వాడారు మీరు ఎరువులు? టమాటాకి వాడినాము. టమోటాకి. ఎట్లా ఉంది పెద్ద మీ టమోటా పంట? టమాటా మొత్తం ఇస్తే బ్రహ్మాండంగా పోయింది. ఎచ్చేది రాలేదు. 15 లక్షలు వచ్చాయి ఈ రోజుకి. 15 లక్షలు. సూపర్ 15 లక్షలు వచ్చాయి. ఒకసారి గట్టిగా క్లాప్స్ అమ్మా. సూపర్. ఏమేమి వాడినారు పెద్దనా మీరు టమాటో పంటకి? కోల్జాము 3 రకాల గంట పీకే. డిఏపి అంటే ఇదేనా? మన దగ్గర ప్రోమ్ అంటాం దాన్ని. అదేనా? ఇది వాడారు టమాటాకి. ఓకే. మచ్చకి ఏం మందులు వాడారు? అంటే మచ్చ బాగా రాకుండా ఉందన్నారు కదా. గోల్డ్ జామ్ వచ్చేసి ఇది బాగా బాగా పనిచేసింది. మచ్చ రాకుండా వచ్చేసి మనకి ముందు అఖండ బ్రహ్మాండంగా. ఇది పురుగుకి బ్రహ్మాండంగా పనిచేసింది. అఖండ. ఓకే. ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకుంటే రైతు బాగా అని అందరికీ చెప్పిన మాట. దాంట్లో ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డు అంటే పోయి వాళ్ళంతా వచ్చి చూసిపోయినారు. సంతోషం పెద్ద. ఇందాక అన్నాను 20 మంది రైతులు పిలిపించావంట. అంటే మన కంపెనీ ద్వారా ఇప్పుడున్న మందులే కాదు, కొన్ని రకాల సీడ్స్, డ్రిప్ ప్యాకెట్లు అన్ని, అంటే మీకు ఏం కావాలన్నా కూడా మా స్టోర్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఆ తర్వాత మన కంపెనీ డ్రిప్ మందులు ఉన్నాయి మన దగ్గర. డ్రిప్ మందులు అన్ని, అంటే మనకి ఏం కావాలన్నా ఉంటాయి. ఇంకా మీకు ఇట్లా మీటింగ్లు కానీ ఇట్లా ఏర్పాటు చేస్తుంటాం. మీకు ఏం కన్నా అవగాహన కూడా కల్పిస్తుంటాము. మీ పంటలకి ఏ టైంలో ఏం డిసీజ్ వస్తాయి ఇట్లావన్నీ ముందుగా మీకు తెలియజేస్తుంటాం అనమాట. ప్రతి ఒక్క రైతు రాండి, మీకు అన్ని రకాలుగా మేము హెల్ప్ఫుల్ గా. రైతులు కూడా వచ్చి వాడతారు సార్. ఏమంటే ప్రతి తోటకి మీ ఆఫీస్ నుంచి అబ్బాయిలను పెట్టి ప్రతి వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి వస్తున్నారు కదా. నమస్కారం సార్. ఏమేమి మందులు వాడారు సార్ మెదవాడ మీరు? సార్ మీ నవభారతి కంపెనీ వాళ్ళే 3 years నుంచి వాడినాను. ఇప్పుడైతే ఈ 1 yearలో అఖండ విశ్వాస్ గోల్డ్ జామ్ వాడుతున్నాం. బాగా రిజల్ట్ అయితే పక్కా ఉంది. అఖండ గోల్డ్ జామ్ విశ్వాస్ వల్ల మీకు కలిగిన ప్రయోజనాలు ఏంటి సార్? అంటే పచ్చిపురుగ, త్రిప్స్, తెల్లదోమ, తామర పువ్వు ఒక 1 month అంతా కొట్టిన తర్వాత అయితే తోట క్లియర్గా ఉండదు సార్. రైతులు అయితే వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. పచ్చిపురుగ, నల్లి అన్ని ఆకు కూడా షైనింగ్ గ్రోత్ బాగా వస్తుంది సార్. ఇంకా తోట అయితే పెరుగుదల బాగుంటుంది సార్ కొట్టిన తర్వాత. అంటే వీటికి బయట కంపెనీ మందులు ఏమన్నా కాస్ట్ అంటే రేట్లు ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా కనపడిందా మీకు? అంటే ఈ మందులు అయితే తక్కువ రేట్ మేలు సార్, ఉపయోగం బాగుండదు, రైతులకు బెనిఫిట్. మీరు చెప్తారా ఇతర రైతులకి? చెప్పిన ఇతర రైతులు 100% వాడదు సార్. రిజల్ట్ కానీ ఆ పనితనం ఎన్ని రోజుల్లో తెలిసింది మీకు? దాటి పనితనం కొట్టిన తర్వాత మాకు 1 week నుంచి నెల దాకా ఏం జరిగితే పురుగు రానిస్తారు ఈ మందులు. మంచి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చినాయి, బాగా పవర్గా ఉండదు, క్లారిటీగా ఉంటుంది సార్. ఇది కొట్టిన తర్వాత రైతులు అయితే ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు సార్. ఇబ్బంది ఎలా పని చేసింది ఇది? అక్కడ బాగా సార్ నీట్గా పనిచేస్తుంది. తోట అయితే క్లారిటీ బాగా వస్తుంది కొట్టిన తర్వాత. పురుగు కానీ, త్రిప్స్ కానీ, పచ్చదోమ కానీ, ఈ 3 కాంబినేషన్ అయితే ఇంకా 100% ఓకే సార్. ఏం లేదు సార్, అన్ని ఒకటే లెవెల్ వస్తున్నాయి, ఇబ్బంది లేదు. అప్ అండ్ డౌన్ ఉన్నావు కానీ లెవెల్ అయినాయి. అప్ అండ్ డౌన్ ఉన్న మొక్కలు కూడా లెవెల్ అయినాయి, మంచిగా ఒక లెవెల్గా ఉన్నాయి. ఆకు షైనింగ్ ఏమన్నా కనపడిందా? షైనింగ్ గ్రోత్ బాగా వచ్చింది సార్.
ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మా మందులు వాడినందుకు తర్వాత ఏమన్నా మీరు రైతులకి ఏమన్నా మీ నుండి అన్నీ చెప్పదలుచుకోండి? చెప్పినా సార్, వేరే ఊరికని సీనప్ పంపించాను సార్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏమన్నా మీరు చెప్పండి, ఏం చెప్తారో అట్లా. ఈ పుష్కల కంపెనీ నుంచి ప్రతి రైతు వాడితే నేనైతే 100% నాకైతే ఈ మందులు సంతోషంగా ఉన్నాను. పంట అయితే నాకు దిగుబడి 100% వచ్చింది. వేరే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు అని మనం చేస్తున్నాం. ఈ పుష్కల్ అగ్రోటెక్ కంపెనీ నందు సీనియర్ ఆర్ఎస్ఎంగా వర్క్ చేస్తున్నా. మా కంపెనీ వచ్చేసి దాదాపు 29 సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ అయింది. ఇందులో 23 ఏళ్ళు నేను ఈ కంపెనీలో పనిచేస్తున్నా. మన షాపు ఇక్కడ కళ్యాణదుర్గంలో కొల్లాపురమ్మ గుడి వెనకాల మనం ఇక్కడ ఏర్పాటు చేసి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది అనమాట. చూపించుకునే వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోయి ఫీజు కట్టి చెకింగ్లు చేయించుకొని మేలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది టాబ్లెట్ వేసుకొని మేలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని బట్టి అంటే మీకు ఆ టైప్లో డాక్టర్ లాగా కూడా మన వాళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్లో తక్కువ రేటు ఇప్పుడు ఆయన ఏం కొట్టినాడు, ఏదన్నా దానికి ప్రయత్నాలు చేసినాడా, ఆ ప్రయత్నం చేసినా కూడా దానికి పోలేదంటే మళ్ళీ వేరే స్థాయిలో ఏమి ఇవ్వాలనేది మేము గైడ్ లైన్స్ ఇస్తుంటాం మీకు. గ్రామంలో మేజర్గా ఏమేమి పంటలు పండిస్తారు సార్? వేరుశనగ, మొక్కజొన్న, టమాటా. వేరుశనగ, మొక్కజొన్న, టమాటా ఎక్కువ, మోస్ట్లీ ఎక్కువ. మేజర్గా ఇవేనా మీ పంటల్లో వచ్చేది? ఈ మూడిట్లో క్లిష్టమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? చీడి, మచ్చ, వైరస్ ఎక్కువ ఉందన్నమాట. ఇది అంటే ఇది మన పేనుబంక, ఇంకా పురుగు తక్కువ, పురుగు పచ్చ పురుగు. దేంట్లో మన మొక్కజొన్న ఎంత వయసు అంటే ఏ స్టేజ్ లో ఉంది మొక్కజొన్న? 20 నుంచి 25 డేస్ ఉంటుంది సార్ మొక్కజొన్న నాటిన తర్వాత. అవును సార్. సరే, ఇంకొక 10 రోజులకి మీకు కత్తిరి పురుగు అని వస్తుంది. మోకాళ్ళు ఇటు రాగాలనే, అవును, మోకాళ్ళు ఇటు రాగాలనే పొలంకి కత్తిరి పురుగు అని వస్తుంది అనమాట. మొగలో పురుగు అంటే లోపల మొత్తం మట్టిగా ఉండి తినేస్తా ఉంటది. ఏది మోకాళ్ళ ఎత్తు రాగాలనే లోపల మొగలో పురుగు, కట్వామ అంటారు, కత్తిరి పురుగు. అవును సార్. ఒకటి సమస్య ఏముందంటే ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల కిందట మొక్కజొన్న పైరుకి కానీ, వరికి కానీ, తర్వాత టమోటాకి కానీ చాలా తక్కువ రోగాలు వచ్చేటివి. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల నుంచి ఎక్కువగా రోగాలు వస్తున్నాయి సార్ ప్రతి పైరుకి. మీరు ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే క్రాప్ రొటేషన్. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఒక పంటలో ఒక సంవత్సరం ఒక పంటనే పండియాలి చేలో, అది రొటేట్ చేసుకోవాలి. దాన్ని దేంతో రొటేట్ చేసుకోవాలి? లెగ్యూమ్స్ అంటే మన ఈ పెసర్లు కానీ, మినుములు కానీ, అట్లాంటి క్రాపులతో ఏంటంటే రొటేట్ చేసుకోవాలి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది.